సూర్యవంశరాజు శ్రాద్ధ దేవుడు ఈ సుద్యుమ్నుడు తండ్రి. పూర్వం మహాత్మలో చెప్పుకొని చూసుకోవచ్చు. శ్రాద్ధ దేవుడికి సంతానం లేకపోతే సంతానం కోసం యజ్ఞం చేస్తే ఈ లోపల ఆ యజమాని భార్య, శ్రాద్ధ దేవుడు భార్య శ్రద్ధ ఆవిడ పేరు, ఆవిడ వెళ్లి అక్కడ ఉండేటువంటి ఆ సామగానం చేసేవాడికి ఆవిడ అభ్యర్థన చేస్తుంది, నాకు ఆడపిల్ల పుట్టాలి, మగపిల్లవాడు కాదు. ఈ రకంగా ఆవిడ అభ్యర్థన ప్రకారంగా ఆ ఋత్విక్కులు ఆడపిల్ల పుట్టే స్వరంగా మంత్రాన్ని వాళ్ళు ఉచ్చారణ చేస్తారు. అలా ఉచ్చారణ చేస్తే ఆ యజ్ఞం పూర్తయిన వెంటనే గర్భవతి పిల్లాడు ఆమె ప్రసవించింది ఒక ఆడపిల్ల. ఆడపిల్లను చూసినటువంటి శ్రద్ధ దేవుడు ఇదేమిటయా, నేను మగ పిల్లాడు కావాలని యజ్ఞం చేశాను, అది ఆడపిల్ల వచ్చింది, ఆడపిల్ల పుట్టింది ఏమిటి అన్నప్పుడు వశిష్ఠుల వారు ఏం జరిగిందో అని ఆలోచించి, ఓహో ఇదైనా భార్య సంకల్పం, మన ఆ మాట చెప్తే వాళ్ళిద్దరి దంపతుల మధ్య గొడవ వస్తుంది అని అనుకుని ఈశ్వరుని ఆరాధన చేసి మొత్తం మీద ఆ సుద్యుమ్న అనేటువంటి వాడు పురుషుడుగా మారాడు.